ఎయిర్పోర్ట్ కి వెళ్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇండియా వస్తున్నామని చెప్తే మా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉందో చూసారు కదా. సేఫ్ గా యూకే టు దుబాయ్ రీచ్ అయిపోయాము. ఈ ట్రిప్ లో మేము బుక్ చేసిన హోటల్ రూమ్ నుంచి బుర్జ్ ఖలీఫా వ్యూ చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. వాటర్ ఫౌంటైన్ షో ని కూడా రూమ్ నుండి చాలా క్లియర్ గా చూడొచ్చు. రూమ్ కి వచ్చాక కాస్త ఫ్రెష్ అయ్యి కింద స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామని మా చిన్నది కాల్ చేస్తే తీసుకొచ్చాను. స్విమ్మింగ్ పూల్ నుండి కూడా బుర్జ్ ఖలీఫా వ్యూ చాలా బాగుంది. ఈ పిక్స్ చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ లో బాగా స్విమ్ చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది కదా. అదైతే అస్సలు నిజం కాదు. స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామని వెళ్లే వరకు గోల్ చేసి వెళ్ళిన తర్వాత ఆడుకోవడానికి భయపడింది. అట్లీస్ట్ పిక్స్ కి పోజెస్ అయినా ఇవ్వు అంటే మాత్రం అద్భుతంగా ఇచ్చింది. యాక్చువల్ గా వాళ్ళకి స్కూల్లో స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డే 1 ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే బుర్జ్ ఖలీఫా పిల్లలు అయితే చూడలేదు, మేము చూసాం కానీ, సో వాళ్ళని తీసుకొని వెళ్ళాం. టాప్ 124 అండ్ 125th ఫ్లోర్ వరకు మనం వెళ్ళొచ్చు. 125th ఫ్లోర్ లో మనకి మిర్రర్ వాక్ ఉంటుంది. దానికోసం పిల్లలు ఎక్సైట్ గా వెళ్లారు, బట్ ఆ రోజు అయితే అది క్లోజ్ లో ఉంది సమ్ రిపేర్స్ వల్ల. బుర్జ్ ఖలీఫా తర్వాత మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళామో నా ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.